నమస్కారం నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, Q&A ఎపిసోడ్ 106కి అందరికీ స్వాగతం. ఆలస్యం చేయకుండా ఈ వీక్ క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సాయి పవన్ అడుగుతున్నారు, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ని అమ్మేస్తే తీసుకోవచ్చా? అండ్ ఒకవేళ తీసుకుంటే ఏమేమి చెక్ చేసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు. ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ ఎవరిదైనా కొనాలనుకుంటే కొనొచ్చు. ఏమేమి చెక్ చేసుకోవాలంటే ఆ ఛానల్ ఈమెయిల్ ఐడి దేని మీద క్రియేట్ అయిందా, ఈమెయిల్ ఐడి అండ్ దాని పాస్వర్డ్ ఖచ్చితంగా మీకు కావాలి. అండ్ దాని బ్యాకప్ ఏమైనా ఉంటాయి కదా, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇట్లాంటివి ఇచ్చింటారు, అవన్నీ చేంజ్ చేసుకొని అది మీ కంట్రోల్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇది మీరు చేయాల్సింది. ఏ ఈమెయిల్ ఐడి పడితే ఆ ఈమెయిల్ ఐడి తీసుకోకండి. ఆ ఛానల్ ఏ ఈమెయిల్ ఐడి మీద క్రియేట్ అయింది, సో అది చాలా ఇంపార్టెంట్. సో అది ఒకటి మెయిన్ చెక్ చేయాల్సుకుని మీరు. అండ్ తీసుకునేటప్పుడు చెక్ చేసుకోండి వాళ్ళ ఛానల్లో ఎంగేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక వీడియోకి వ్యూస్ వచ్చినాయి అని చెప్పేసి ఎప్పుడు సబ్స్క్రైబర్స్ ఎప్పుడు చూడొద్దు. ఆ ఛానల్కి 500K 1 మిలియన్ 2 మిలియన్ ఉన్నా కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎప్పుడు చూడొద్దు. ఎంతమంది రెగ్యులర్గా ఆ ఛానల్ని వాచ్ చేస్తున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఛానల్ ఎంతమంది రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారో, ఎన్ని వ్యూస్ వస్తున్నాయో దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయి, కానీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ డబ్బులు అయితే రావు. అది కూడా మైండ్లో పెట్టుకోండి ఎప్పుడన్నా. నెక్స్ట్ మనకి రామ్ అడుగుతున్నారు, అన్న ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం టెక్ న్యూస్ 8లోపు అప్లోడ్ చేయన్న. ఇది నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అయితే పెడతాను, మీకు ఏ టైమింగ్లో కావాలి దాని ప్రకారం మీరు చెప్తే దాని ప్రకారం ఆ టైంలోపు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. పని ఎక్కువ ఉందనుకోండి, ఒక్కోసారి లేట్ అవుతుంది. పని తక్కువ ఉంటుంది 10 days వరకు, తర్వాత మళ్ళీ ఎక్కువ అవుతుంది. April 20 to 30 చాలా మొబైల్స్ వచ్చే ఉన్నాయి. సో అప్పుడు కొద్దిగా డిస్టర్బ్ అవ్వచ్చేమో, కానీ మ్యాక్సిమం అయితే మీరు పెట్టిన టైమింగ్, అంటే మీరు ఏదైతే టైమింగ్ సెట్ మీకు ఎక్కువ ఓట్లు వేస్తారో ఆ టైంకి పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యోగిరాజు అడుగుతున్నారు, మన ఛానల్ నుంచి మళ్ళీ యాపిల్ గివేవే ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేయవచ్చు? ఎవరైనా స్పాన్సర్స్ వస్తే ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ చేయవచ్చు యాపిల్ గివేవేస్ అయితే. చూద్దాం, అన్నీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వినయ్ కుమార్ అడుగుతున్నారు, హాయ్ అన్న, యూట్యూబ్లో సూపర్ చాట్లో చేసిన అమౌంట్ మీకు వస్తాయి, యూట్యూబ్కి వెళ్తుందా? ఇద్దరికి వస్తాయి. 60-40 రేషియో లేకపోతే 70-30 రేషియో సంథింగ్ ఉంటుంది. సో మనకి 60% అయితే యూట్యూబ్ 40% తీసుకుంటుంది. అట్లా రేషియో తీసుకొని అయితే ఇస్తుంది, మొత్తం మనకైతే రావు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వీరు అడుగుతున్నారు, అన్న మొబైల్ కొనాలనుకుంటున్నా, OnePlus 9R, Vivo X60, Vivo X60 Pro, iPhone 11, విచ్ వన్ ఈజ్ బెస్ట్ అన్న? ఒకవేళ మీకు యాపిల్ iOS సాఫ్ట్వేర్ కావాలనుకుంటే వేరే ఆప్షన్ లేదు, iPhone 11 మీరు చూస్ చేసుకోండి. ఇంకొద్ది డబ్బులు యాడ్ చేసుకుంటే iPhone 12 ఇంకా బెటర్ ఆప్షన్, చాలా బెటర్ ఆప్షన్. లేకపోతే iPhone 11 తీసుకోండి. ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నింటిలో కంటే ఒకవేళ మీ బడ్జెట్ 40,000 iPhone 9R X60 అంటే మీ బడ్జెట్ నాకు తెలిసి దగ్గర 50,000 రూపీస్ లోపు అయితే మనకు అర్థమవుతుంది. కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం Vivo X60 Pro తీసుకోండి. పర్ఫార్మెన్స్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం, ఓవరాల్ ఫోన్ కావాలనుకుంటే iQOO 7 కోసం వెయిట్ చేయండి. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే నా దృష్టిలో అయితే. నా దగ్గర ఫోన్ ఉంది, అందుకే నేను చెప్తున్నాను. చాలా చేంజెస్ అయ్యాయి. యూఐలో కూడా మీకు ఇంచుమించు లైట్ అయిపోయింది. OnePlus UI అంత ఆ రేంజ్లో అయితే వస్తుంది, చాలా లైట్ చేసేసారు. వివోకి దానికి సంబంధం లేదు UI చూస్తుంటే మాత్రం. సో చాలా చేంజెస్ అయితే చేశారు. కాకపోతే కొన్ని విషయాలు కాంప్రమైజ్ అయ్యారు, అవన్నీ మీకు రివ్యూలో ఎలాగో తెలుస్తాయి. సో మీరు వెయిట్ చేయాలనుకుంటే మాత్రం iQOO 7 కోసం వెయిట్ చేయండి, అది మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అవుతుంది Snapdragon 888 ప్రాసెస్లో. నెక్స్ట్ క్వశ్చన్ సరికి వినయ్ కుమార్ అడుగుతున్నారు, అన్న ఈ మధ్య కంపెనీ ఎందుకు వాల్యూ ఫర్ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడం లేదు? ఎందుకు లాంచ్ చేయడం లేదంటే కాస్ట్ పెరిగిపోయింది, మనకి ఇంపోర్ట్ ట్యాక్సెస్ పెరిగిపోయినాయి, అండ్ ఎక్విప్మెంట్ షార్టేజ్ ఉంది. డిస్ప్లేస్ కానీ, మదర్ బోర్డ్స్ కానీ, పీసీ, ఎవ్రీథింగ్ షార్టేజ్ నడుస్తుంది ప్రస్తుతానికైతే. సో అందుకే ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అంటే కొన్ని వస్తున్నాయి కదా మీకు, వాల్యూ ఫర్ మనీ Poco X3 Pro, వాల్యూ ఫర్ మనీ ఈ Redmi Note 10 Pro Max, Realme 8 Pro, ఇవన్నీ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ బడ్జెట్లు ప్రస్తుతానికి చూసుకున్నా. కానీ 5G సపోర్ట్ లేదు. 5G ఇండియాలో ఇప్పుడు వస్తుందని గ్యారంటీ లేదు. చాలామంది 5G అయితే ఇప్పుడు మ్యాక్సిమం 2 years గ్రౌండ్ లెవెల్లో మీకు రావాలంటే మాత్రం 2 years అయితే పడుతుంది. ఇంకా వేలమే జరగలేదు. ఇంకా ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యిద్ది, ఎప్పుడు మన దాకా వస్తుంది. సో ఈ 1.5 year ఈజీగా పడుతుంది. సో అప్పటికి ఏమైతే తెలియదు. అందుకే బడ్జెట్లో మ్యాక్సిమం 5G స్కిప్ చేసి 4G సపోర్ట్తో ఫోన్స్ తీసుకొస్తున్నారు. Poco X3 Pro కూడా అంతే, 4G సపోర్ట్తోనే వస్తుంది, 5G సపోర్ట్ అయితే రావట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సందీప్ అడుగుతున్నారు, సార్ విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు కెమెరాస్, ఎయిదర్ ఫోన్ మోర్ పిక్సెల్స్, సెన్సార్ అండ్ వై? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మెగాపిక్సెల్ కాదు, 108, 64 ఇవన్నీ కావు. మీరు 48 మెగాపిక్సెల్ అయినా కానీ తీసుకోండి, లేకపోతే 12 మెగాపిక్సెల్ అయినా తీసుకోండి. మనకి బడ్జెట్ ఏంది, హై ఎండ్ మొబైల్స్ ఈవెన్ యాపిల్ ఇట్లాంటి ఫోన్స్ కూడా 12 మెగాపిక్సెల్తో తీసుకొస్తాయి. సో మెగాపిక్సెల్ ఎప్పుడు మ్యాటర్ కాదు. ఏది సెన్సార్ ఇంపార్టెంట్,
సెన్సార్ క్వాలిటీ ఇంపార్టెంట్, అండ్ దాంతోపాటు ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాసెసర్ మీరు యూజ్ చేస్తున్నారు, దానిలో ఐఎస్పీ ఏంది, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఏంది, ఎంత బెటర్గా మనకి ప్రాసెసింగ్ చేసి చూపించగలదు ఇమేజ్ని అంటే మనకి ప్రాసెసింగ్ అయిన తర్వాత ఎంత బెటర్గా అనిపిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. గూగుల్ కెమెరాస్ మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది, ఐఫోన్స్లో కూడా మీకు చాలా బాగుంటుంది. సో ఆ రేంజ్కి మ్యాచ్ అవ్వడానికి ట్రై చేస్తుంటే ఇప్పుడు వివో చాలా బాగుంటుంది. వివో కెమెరాస్ బడ్జెట్లో నేను చూసిన వాటిలైతే వివో కెమెరాస్ కూడా ఇమేజ్ క్వాలిటీ బాగుంటుంది. OnePlus ఎందుకు వీటి మీద ఫోకస్ చేస్తుంది ఇప్పుడు కెమెరాస్ మీద అంటే వాటిని మ్యాచ్ అవ్వడానికి. వాళ్ళు మ్యాచ్ అవ్వాలంటే ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్లు తీసుకుంటున్నారు జైస్ అని చెప్పేసి, లేకపోతే ఎస్ఎల్ బ్లేడ్ అని చెప్పేసి అన్నీ తీసుకొని కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే మనకి ఫోటో బయటకు వచ్చేది ఎంత క్వాలిటీ ఫోటో వస్తుంది, ఎంత న్యాచురల్గా వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్. ఈ మెగాపిక్సెల్ ఇవన్నీ ఇప్పుడు మనకి మ్యాటర్ అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్ కులదీప్ అడుగుతున్నారు, అన్న మన ఛానల్ లోగో మార్చే ఆలోచన ఏమైనా ఉందా? ప్రజెంట్ ఏం ఆలోచన లేవు బ్రో, అది అలానే ఉండనివ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ వర్మ అడుగుతున్నారు, 1 డే చీఫ్ మినిస్టర్ అయితే ఏం చేస్తారు? 1 డేలో ఏమీ చేయలేము. వన్ డేలో మనం ఏమీ చేయలేం, ఎవరు ఏం చేయలేరు. ఎప్పుడైతే ప్రజలు మారుతారో అప్పుడే ఈ మారుతుంది, సిస్టమ్ మారుతుంది. మనం ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఇస్తున్న డబ్బులు ఇవన్నీ తీసుకొని ఓట్లు వేస్తున్నామో, సో వాళ్ళు ఎలక్షన్ అప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ మీకు ఎంత ఖర్చు పెడుతున్నారు, 100 కోట్లలో ఖర్చు పెడుతున్నారు. అవన్నీ వాళ్ళు 5 సంవత్సరాలు సంపాదించుకోవాలని ట్రై చేస్తారు. కానీ ఎవరు మీకు సమాజ సేవ చేయాలి అని మనకి ఎవరు ఆలోచించరు. మనలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడే సిస్టమ్ మారుతుంది. అది మాత్రం చెప్పగలను నేను. మనలో మార్పు రావాలి ఫస్ట్. నేను చూడండి నెక్స్ట్ జనరేషన్స్లో ఏమైనా మారుతాయేమో. కులాలు, మతాలు, డబ్బులు, మందు ఇవన్నీ వెళ్తే కానీ మంచి క్వాలిటీ రాజకీయాలు అయితే మనం చూడలేము. నెక్స్ట్ క్వశ్చన్ సాయి మహర్షి అడుగుతున్నారు, మీరు తీసే షార్ట్ ఫిల్మ్లో ఛాన్స్ ఇస్తారా? ఒక్క ఛాన్స్, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. నేను ఎప్పుడు తీస్తాను నాకే తెలియదు, ఏం తీస్తాను కూడా నాకే తెలియదు. ఏదో అన్నాము ఆవేశంలో. స్క్రిప్ట్ అయితే రాస్తున్నాను, అది ఎప్పుడు తీస్తానో తెలియదు ప్రస్తుతానికైతే. అవి వచ్చినప్పుడు చూద్దాం. ఒకవేళ అవసరమైతే, అంతగా క్యారెక్టర్స్ ఏమైనా అవసరమైతే అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వమని చెప్పి అప్పుడు చెప్తాం. వీటిలోకి వెళ్తే చేతులు కాల్చుకోవడం తప్పితే ఏముండదు అనమాట ఈ ఫీల్డ్లోకి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అరవింద్ వెంకట అడుగుతున్నారు, అన్న మీ టీషర్ట్ కలెక్షన్ ఎక్కడ పర్చేస్ చేస్తారు? డైరెక్ట్ షాప్లోనా లేక ఆన్లైన్లోనా? నేను బయటికి వెళ్ళే పర్చేస్ చేస్తాను, బ్రాండ్ ఫ్యాక్టరీలో పర్చేస్ చేస్తాను, అండ్ మ్యాక్స్ ఇట్లాంటి వాటిలో నేను పర్చేస్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చంద్రశేఖర్ అడుగుతున్నారు, హలో ప్రసాద్ అన్న, దిస్ ఇస్ చిన్న. శాంసంగ్, రెడ్మీ, వివో లాగా OnePlus ఎందుకు ఎక్కువ కెమెరా ఫీచర్స్ తీసుకొని రాదు? ఐ లవ్ OnePlus బట్ కెమెరా ఫీచర్స్ ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది డిపెండ్స్, అంటే కంపెనీ మీద డిపెండ్ అంటే. అది ఇప్పుడు వివో కంప్లీట్లీ వాళ్ళు కెమెరా మీద ఫోకస్ చేస్తారు, దాని మీదే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. R&D కానీ ఎవ్రీథింగ్, దానిలో ఏమేమి ఫీచర్స్ కొత్త తీసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తుంటారు. ఒప్పో కూడా అంతే. సో వాళ్ళు దాని మీదే ఫోకస్ చేస్తారు. OnePlus మోస్ట్లీ పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేది. ఇప్పుడు కెమెరాస్ మీద చేస్తుంది. ఇప్పుడు ఎస్ఎల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ ఇట్లాంటివి మనం చూస్తున్నాం. సో ఫ్యూచర్లో OnePlus నుంచి కూడా మనం కెమెరాలో చాలా వరకు ఫీచర్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇదే దానికి నాందని చెప్పుకోవచ్చేమో OnePlus 9 సిరీస్. చూడాలి ఇంకేమేమి ఫీచర్స్ తీసుకొని వస్తారు. ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా ఒకటి చేంజ్ చేస్తే చాలా బెటర్. ఫ్రంట్ 4K సపోర్ట్ తీసుకొని వస్తే ఇంకా చాలా బెటర్. ఫ్రంట్ 1080 వరకే సపోర్ట్ ఉంటుంది, అది చేంజ్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ డీబీ అడుగుతున్నారు, రిఫ్రెష్ రేట్, సాఫ్ట్వేర్ రిలేటెడ్, హార్డ్వేర్. మీ స్క్రీన్ ఇప్పుడు 120 Hz ఉందనుకోండి, మీ స్క్రీన్ 120 Hz సపోర్ట్ చేయాలి, ప్లస్ సాఫ్ట్వేర్ కూడా ఉండాలి. రెండింటికి రిలేషన్ ఉంటుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చంద్రతేజ అడుగుతున్నారు, ఎస్ఎల్ బ్లేడ్ వర్సెస్ జైస్ ఏది బెటర్ అడుగుతున్నారు. రెండు చాలా మంచి బ్రాండ్స్, ఒకటైనా మనం చెప్పలేం, రెండు చాలా మంచి బ్రాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సన్నీ వేస్ట్ ఫెలో అడుగుతున్నారు, బ్రో న్యూగా సబ్స్క్రైబర్స్ వచ్చే వాళ్ళు గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు. అప్పటి పాస్ట్ నుండి ఉన్న సబ్స్క్రైబర్స్ వాళ్ళకి లక్లో రాకుండా ఉంటే ఫీల్ అవుతారు కదా, దానికోసం ఏదైనా సొల్యూషన్ చూడండి బ్రో. ఒకటి, మీరు పాస్ట్లో ఉన్న సబ్స్క్రైబర్స్ రాకపోతే ఫీల్ అవుతారు కదా. పాస్ట్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఇప్పుడు కూడా నాకు ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఎప్పుడు గివ్ అవేస్ కోసం నన్ను ఫాలో అవ్వలేదు, గివ్ అవేస్ కోసం అయితే వాళ్ళు ఎప్పుడు చూడలేదు. సో వాళ్ళు మ్యాక్సిమం ఫీల్ అవ్వరు. ఒకవేళ వాళ్ళకి వస్తే హ్యాపీ. చాలామందికి వచ్చినాయి, రీసెంట్ మేము చాలా గివ్ అవేస్ ఇచ్చాం, చాలామంది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి అయితే వచ్చినాయి. వాళ్ళకి వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు, రాకపోతే లైట్ తీసుకుంటారు. అంతేగాని మాకు రాలేదని చెప్పేసి మాత్రం కూర్చొని అయితే బాధపడరు, అది మాత్రం అష్యూర్. సొల్యూషన్ ఏంటంటే ఈ సర్ప్రైజ్ గివ్ అవేస్. ఇప్పుడు M12 అనుకుంటే M12 ఒకళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. లాస్ట్ మంత్ ఒప్పో Reno 5 Pro రెస్పాండ్ అవ్వాలి. Reno 5 Pro ఇప్పుడు ఒక అబ్బాయికి వెళ్ళింది, 3 years నుంచి మనం ఫాలో అవుతున్నారు, అబ్బాయికి వెళ్ళింది. సో హ్యాపీ నాకు. సో ఇవి సర్ప్రైజ్ గివ్ అవేస్ అంటే
లైక్ క్వశ్చన్ కూడా అడిగినట్టున్నారు, టెక్ న్యూస్ గివ్ అవేస్ ఏంది అండ్ ట్విట్టర్ గివ్ అవేస్ ఏంది అని చెప్పేసి. ఈ సర్ప్రైజ్ గివ్ అవేస్ ఇస్తున్నాము. టెక్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి సర్ప్రైజ్ గివ్ అవేస్ వస్తాయి, అండ్ ట్విట్టర్ ఫాలో అయ్యే వాళ్ళకి సర్ప్రైజ్ గివ్ అవేస్. సో ఇట్లా ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతుంటారో వాళ్ళకి సర్ప్రైజ్ తీసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నాం. సో అక్కడి నుంచి కూడా వాళ్ళకి వెళ్తే హ్యాపీ. అన్నీ ట్రై చేస్తున్నాం, అందరికి ఇవ్వలేం. ఉన్నవాడిని ర్యాండమ్గా పిక్ చేయడం తప్పితే నేను చేసేది కూడా ఏముండదు. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ సందీప్ అడుగుతున్నారు, బ్రో ఏ కంపెనీలో అయినా స్టాక్స్ బై చేస్తారా, చేస్తే ఏ కంపెనీ? నాకు అసలు నో ఐడియా అబౌట్ స్టాక్స్. నేను ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేదు, జీరో. నెక్స్ట్ క్వశ్చన్ సంపద అడుగుతున్నారు, బ్రో కెన్ వి పర్చేస్ థింగ్స్ ఫ్రమ్ బ్యాంగ్వుడ్, అలీబాబా, అలీ ఎక్స్ప్రెస్? ఎవరు కూడా 100% క్లారిటీ ఇవ్వట్లేదు, దీనికోసం మీరు ఎప్పుడైనా ఈ వీటిలో మీరు పర్చేస్ చేయొచ్చు, కాకపోతే అవి మీకు వచ్చేదాకా నమ్మకం అయితే లేదు. అది మాత్రం మైండ్లో పెట్టుకో. మీరు పర్చేస్ చేయొచ్చు, నమ్మదగిన బ్యాంగ్వుడ్. ఇంతకుముందు కూడా నేను కొన్ని చేశాను బ్యాంగ్వుడ్లో, కొన్ని తెప్పించాను కూడా నేను, నమ్మొచ్చు. కాకపోతే అవి మనకి కస్టమ్స్ నుంచి బయటికి రావడానికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, వాళ్ళే ఉంచుకుంటారు కస్టమ్స్లో, మనకి రిలీజ్ కూడా చేయరు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో నా వరకు అయితే మాత్రం 100% ఎవరు మీకు గ్యారెంటీ ఇవ్వలేరు మీకు చేతికి ప్రోడక్ట్ వచ్చే వరకు. నేనైతే అసలు రికమెండ్ చేయను వీటిని. ఇప్పుడు మీరు తీసుకోవాలన్నా కానీ మీకు వస్తే రావని నేను చెప్పలేను, నేను అసలు రికమెండ్ కూడా చేయను వీటిని. సో అది డిపెండ్స్ మీ ఓన్ రిస్క్. మీరు పెట్టారనుకోండి ఆర్డర్, మీకు అది రావచ్చు, రాకపోవచ్చు. అది వచ్చేదాకా అది మీకు ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి నేను రెడ్మీ ఫోన్ ఏమో పెట్టినట్టున్నాను, వచ్చింది నాకైతే. కాకపోతే మధ్యలో చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. కస్టమర్ వాళ్ళు ఫోన్ చేయడం, ఏదో లెటర్ ఇట్లా ఏదో మెయిల్ చేయడం, ఇట్లా చాలా చేసాము. అప్పుడు వచ్చింది అది. ఎంత తలకాయ ఎప్పుడైతే ఉంటే అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ బుజ్జిబాబు అడుగుతున్నారు, ప్రసాద్ అన్న మీ టెక్ న్యూస్ చూడకుండా నిద్రపోను, ఐఎమ్ ఎడిక్టెడ్ టు యువర్ టెక్ న్యూస్ అన్న. బడ్జెట్లో ఎల్గాటో సపోర్ట్ చేసే మొబైల్ చెప్పన్న. బడ్జెట్లో ఎల్గాటో సపోర్ట్ చేసే మొబైల్స్ అంటే మాత్రం మీకు ఏమన్నా సెకండ్ హ్యాండ్లో iPhone 8+ ఇట్లాంటివి దొరికితే తీసుకోండి, లేకపోతే iPhone XR, లేకపోతే iPhone 11, ఇవన్నీ మీకు ఎల్గాటో సపోర్ట్ చేస్తాయి. అండ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ మీకు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్స్లో మీకు మ్యాక్సిమం చాలా ఫోన్స్ సపోర్ట్ అయితే లేదు. అన్ని టాప్ ఎండ్ మోడల్స్లో మీకు సపోర్ట్ అయితే ఉంది. బడ్జెట్ ఫోన్స్లో మీకు ఆండ్రాయిడ్లో సపోర్ట్ అయితే లేదు. OnePlus ఫోన్స్లో అయితే ఉంటుంది. OnePlus 7 సిరీస్ నుంచి అన్ని ఫోన్స్కి సపోర్ట్ అయితే ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఆడియో ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. టీమ్ మైక్ మన మైక్ ఒకేసారి యూజ్ చేయడం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. బెస్ట్ ఎల్గాటో యూజ్ చేసి మీరు స్ట్రీమ్ చేయాలంటే మాత్రం ఆల్వేస్ గో ఫర్ ఐఫోన్. అందరూ ఐఫోన్ నుంచే స్ట్రీమ్ చేస్తారు. మ్యాక్సిమం చూడండి స్ట్రీమర్స్ అందరూ ఐఫోన్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది తెలుసు. సో ఐఫోన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, డబ్బులు దాపెట్టుకుని iPhone XR కానీ iPhone 11 కానీ సెకండ్ హ్యాండ్లో iPhone 8+ ఇట్లాంటివి దొరికినా కానీ మీరు తీసుకోండి. సెకండ్ హ్యాండ్లో iPhone XR మీకు ఇప్పుడు 20-25 వేలు వచ్చేస్తుంది. అదైనా మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ రవిబాబు అడుగుతున్నారు, Q&Aలో ఒక్కసారి ఒక క్వశ్చన్ పిక్ చేస్తారు. ఒక యూజర్ అడిగిన క్వశ్చన్ ఒకటే పిక్ చేస్తారు, లేకపోతే అతను అడిగిన క్వశ్చన్ ఇంట్రెస్టింగ్గా ఉంటే మళ్ళీ అతని క్వశ్చన్ పిక్ చేస్తారా అంటే ఖచ్చితంగా పిక్ చేస్తాం. క్వశ్చన్ ఇంట్రెస్టింగ్గా ఉంటే మళ్ళీ పిక్ చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎమాంగ్ జోషి, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన Q&Aలో చాలా క్వశ్చన్స్ అయితే అడిగాడు, చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఎమాంగ్ జోషివి. అతను ఇంతకుముందు అడిగాడా లేదా ఇవన్నీ అయితే చూసుకోం. ఓన్లీ గివ్ అవేకి మాత్రమే. ఇంతకుముందు గెలిచిన వాళ్ళకైతే ఆపుతాం. ఇంతవరకు అది జరగలేదు, ర్యాండమ్ కాబట్టి ఇంతవరకు అదైతే రాలేదు. చూద్దాం ఫ్యూచర్లో ఎట్లాంటివి ఏమన్నా ర్యాండమ్గా జరిగిద్దేమో. ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు గివ్ అవే రావడం. నెక్స్ట్ క్వశ్చన్ గీతా చరణ్ అడుగుతున్నారు, వై ఓన్లీ సామ్సంగ్ యాడ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ యువర్ ఛానల్, డస్ ఇన్కమ్ డిపెండ్స్ ఆన్ బ్రాండ్ వాల్యూ ఆఫ్ కంపెనీ యాడ్స్? ఇన్కమ్ డిపెండ్స్ ఆన్ బ్రాండ్. ఖచ్చితంగా యాడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్రీ యూట్యూబ్ క్రియేటర్ ఇన్కమ్ యాడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, యాడ్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు శాంసంగ్ యాడ్ వస్తుందంటే శాంసంగ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ప్రజెంట్ శాంసంగ్ 4 లాంచ్ చేస్తుంది, ఆ ఫోన్ క్యాంపెయిన్ నడుస్తుంది. సో యూట్యూబ్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి యాడ్స్ రూపంలో వాళ్ళ ఫోన్ ఉందని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది లైక్ క్యాంపెయిన్ లాగా. సో అది ఎండ్ అయిపోయింది అనుకోండి, శాంసంగ్ యాడ్ రాదు. ఇప్పుడు తర్వాత మీకు వేరే ఫోన్ యాడ్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా వివో V21 లాంచ్ అయింది అనుకోండి, దాన్ని యాడ్ వస్తుంది. లేకపోతే iQOO 7 లాంచ్ అయితే దాని యాడ్లు వస్తుంటాయి. ఎవరు క్యాంపెయిన్ యాడ్తో వాళ్ళ యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి, ఓన్లీ శాంసంగ్ యాడ్స్ అనే కాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సాయి వర్మ అడుగుతున్నారు, గివ్ అవే కొరియర్స్కి ఎంత ఖర్చు పెట్టావు? మా తమ్ముడు తెలియాలి, ఇది చాలా ఖర్చు పెడతాం. మంత్లీ 3,000 to 5,000 సంథింగ్ అవుతుంది. ఎంత ఖర్చు పెట్టామో ఎగ్జాక్ట్ లెక్క అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ భాస్కర్ రెడ్డి అడుగుతున్నారు, ఓన్లీ ఏపీ స్టేట్ వాళ్ళకి గివ్అవేస్ వస్తాయా? మిగతా ఏపీ స్టేట్ అని కాదు, ఎవరైనా కానీ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్స్ అయితే చేసాం. ఒక్కోసారి యూపీ చేసాం,
బెంగళూరు ఇట్లా చాలా స్టేట్స్ నుంచి అయితే మన వాళ్ళు ఉంటారు, జాబులు చేస్తుంటారు అక్కడ. సో అలాంటి వాళ్ళకు కూడా వెళ్ళినాయి. సో మీరు ఎక్కడి నుంచే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇండియా వరకు కొరియర్ చేయగలం, అదర్ కంట్రీస్ అయితే కొరియర్ అయితే చేయలేం. వేరే స్టేట్లో ఉన్నా కానీ మీరు మన వీడియోస్ చూస్తున్నారని పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ వస్తే అక్కడికి కూడా కొరియర్ అయితే చేస్తాం. వేరే కంట్రీలో అయితే మాత్రం కుదరదు. ఒకవేళ వేరే కంట్రీలో ఉన్నా కానీ చూడొచ్చు, మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు గెలిస్తే ఇక్కడ ఎవరైనా అడ్రస్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళకి పార్సల్ చేస్తాం. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ నుంచి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ Q&A అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిన ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. హ్యాపీ సండే.